హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'రెండో భార్య పార్ట్ 7' మరి కథలోకి వెళ్తే మేఘన అరవిందుల ఇంట్లో పల్లవ్ అడుగుపెట్టినప్పటి నుంచి ఆ ఇంటి ప్రశాంతత మెల్లమెల్లగా ఆవిరవుతుంది. పల్లవ్ పైకి నవ్వుతూ లోపల విషం చిమ్ముతూ మేఘన మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ మేఘన తన కొడుకు వరుణ్ కాపురం ఎక్కడ కూలిపోతుందన్న భయంతో తన ఆత్మగౌరవాన్ని చంపుకొని మౌనంగా అన్ని భరిస్తుంది. పల్లవన్న మాటలకు గాయపడిన రాహుల్ ఆ రోజు నుంచి మేఘన ఇంటికి రావటం పూర్తిగా మానేశాడు. రాహుల్ రాకపోవడంతో ఆ ఇంట్లో ఏదో పెద్ద లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వసంతి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రోజు తనతో గొడవపడే అన్నయ్య లేకపోవడంతో ఆ ముఖంలో నవ్వు మాయమైంది. కాలేజీలో కూడా రాహుల్ వసంతికి దూరంగానే ఉంటున్నాడు. ఎందుకు రావటం లేదు రాహుల్ అని అడిగితే, నాకు కొంచెం చదువు ఎక్కువైంది చెల్లి, అందుకే రాలేకపోతున్నాను అని అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఆ అబద్ధం వెనుక పల్లవ్ విసిరిన మాటల బాణాలు ఉన్నాయని వసంతికి తెలియదు. ఒకరోజు ఆదివారం ఉదయం వరుణ్ పని మీద బయటకు వెళ్ళాడు. మేఘన వంటగదిలో పనిచేసుకుంటుంది. వసంతి తన గదిలో కూర్చుని రాహుల్తో దిగిన చిన్నప్పటి ఫోటోలు చూస్తూ విచారంగా ఉంది. రాహుల్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు కట్ చేస్తున్నాడు. ఇంతలో పల్లవి చేతిలో ఒక పండ్ల రసం గ్లాస్ పట్టుకుని వసంతి గదిలోకి వచ్చింది. వసంతి ఫోటోలు చూస్తుండటం గమనించి ఓ కుట్లమైన నవ్వు నవ్వింది. పల్లవి ప్లాన్ ఏంటంటే ఈ ఇంట్లో ఎవ్వరికి రాహుల్ అంటే ఇష్టం లేకుండా చేయాలి. మేఘన మొదటి భర్త కొడుకు కాబట్టి వాడిని పూర్తిగా దూరం చేయాలి. ఏంటి వసంతి, చాలా డల్గా ఉన్నావు, ఎవరి గురించైనా ఆలోచిస్తున్నావా అని ఎంతో ఆప్యాయంగా అడుగుతున్నట్టు నటిస్తూ గ్లాసును టేబుల్ మీద పెట్టింది పల్లవి. వసంతి నిట్టూరుస్తూ, ఏం లేదు వదినా, రాహుల్ అన్నయ్య ఇంటికి వచ్చి వారం రోజులైంది. వాడంటే నాకు ప్రాణం. వాళ్ళు లేకుండా నాకు ఒక్క రోజు కూడా గడవదు. ఫోన్ చేస్తే సరిగా మాట్లాడడం లేదు. వాడికి ఏమైందో అర్థం కావట్లేదు అంది బాధగా. పల్లవి వెంటనే వసంతి పక్కన కూర్చుని ఆమె భుజం మీద చేయి వేసి విషం చిమ్మటం మొదలుపెట్టింది. పిచ్చిదానా, వాడెవడో పరాయివాడు. వాడి కోసం నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు? వాడు నీకు సొంత అన్నయ్య కాదు కదా, మీ అమ్మగారి మొదటి భర్త కొడుకు. ఒక రకంగా చెప్పాలంటే మీ అమ్మగారిని అవమానించి గెంటేసిన వాడి కొడుకు. అలాంటి వాణ్ణి నువ్వు అన్నయ్య అని నెత్తిన పెట్టుకోవడం నీకేమైనా బాగుందా? మనది ఎంత పెద్ద కోటీశ్వర్ల కుటుంబం, వాడిదేమో దిక్కులేని బతుకు. ఉచితంగా దొరుకుతుంది కదా అని మీ అమ్మగారి జాలిని వాడుకొని ఇన్నాళ్ళు ఇంట్లో ఫ్రీగా తిన్నాడు. బహుశా వాడికి సిగ్గు వచ్చి రావటం మానేశాడేమో. అయిన వాడు రాకపోతే మంచిదే, మన స్టేటస్కి వాడికి అస్సలు మ్యాచ్ అవ్వదు అని మాత్రం జాలి లేకుండా రాహుల్ని కించపరుస్తూ మాట్లాడింది. ఆ మాటలు వినగానే వసంతి రక్తం మరిగిపోయింది. ఆమె గుండెలో రాహుల్కు ఉన్న స్థానం ఎంత పవిత్రమైందో పల్లవికి తెలియదు. వసంతి ఒక్క ఉదుటిన పైకి లేచింది. ఆమె కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. వదినా, స్టాప్ ఇట్. ఇంకొక మాట నా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు నా వదినవి అన్న మర్యాద కూడా నేనివ్వను అని గట్టిగా అరిచింది వసంతి. పల్లవి ఉలిక్కిపడింది. అప్పటి వరకు చిన్నపిల్ల అనుకున్న వసంతి ఇంత ధైర్యంగా ఎదురు తిరుగుతుందని ఆమె ఊహించలేదు. రక్తం పంచుకుని పుడితేనే బంధాలు ఏర్పడవదినా, ప్రేమను పంచుకుంటేనే కుటుంబం ఏర్పడుతుంది. నా తల్లి నాకు ఆ ప్రేమ నేర్పించింది. నేను గ్రౌండ్లో కింద పడితే నాకంటే ముందు ఏడ్చేది నా రాహుల్ అన్నయ్య. నా కష్టం వస్తే ఒక తండ్రిలా ముందుకు వచ్చి కాపాడేది నా రాహుల్ అన్నయ్య. డబ్బు, ఆస్తులు, స్టేటస్ చూసుకుని బంధాలను కొలుచుకునే మనసత్వం మీదేమో, మాది కాదు. రాహుల్ ఈ ఇంటికి పరాయివాడు కాదు, నా సొంత అన్నయ్య. వాడి గురించి ఇంకెప్పుడు ఇలా తక్కువ చేసి మాట్లాడితే నాకంటే చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు. గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అని వేలు చూపిస్తూ ఆవేశంగా చెప్పింది వసంతి. పల్లవికి చెంప చెల్లుమనట్లయింది. అవమానంతో ఆ ముఖం ఎర్రబడింది. ఒక చిన్నపిల్ల నన్ను గెట్ అవుట్ అంటుందా? ఈ ఇంట్లో అందరికీ ఆ మేఘన పిచ్చి పట్టింది అని మనసులో రగిలిపోతూ ఏం మాట్లాడలేక గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. పల్లవికి అర్థమైంది ఆ అన్న చెల్లెల బంధాన్ని విడదీయటం తన వల్ల కాదని. మరుసటి రోజు సాయంత్రం వసంతి కాలేజీలో ఉంది. సడన్గా వాతావరణం మారిపోయి భారీ వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం పడుతుంది. వసంతి కాలేజ్ పోర్టికోలో ఒంటరిగా నిలబడి ఉంది. డ్రైవర్ ఇంకా రాలేదు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చలికాం వణుకుతుంది. అందరూ వెళ్ళిపోయారు.
వసంతికి భయం వేస్తుంది. రాహుల్ అన్నయ్య ఉంటే ఖచ్చితంగా నా ఇంటి దగ్గర దింపేవాడు కదా అని మనసులోనే అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో ఆ వర్షంలో ఒక బైక్ వేగంగా వచ్చి ఆ ముందు ఆగింది. బైక్ మీద రెయిన్ కోట్ వేసుకుని ఉన్నది మరెవరూ కాదు, రాహుల్. వాడు బైక్ దిగి ఒక పెద్ద గొడుగు తీసుకుని పరిగెత్తుకుంటూ వసంత దగ్గరికి వచ్చాడు. వసంతి వాణ్ణి చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. పరుగున వెళ్ళి వాణ్ణి గట్టిగా కౌగిలించుకుని బోర్న ఏడ్చేసింది. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళిపోయావురా నన్ను వదిలేసి? నాకెంత భయమేసిందో తెలుసా అంటూ వాడి ఛాతీలో ముఖం దాచుకుంది. రాహుల్ గుండె తరుక్కపోయింది. వాడి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. పల్లవన్న మాటలు వాణ్ణి ఎంతగా గాయపరిచినాం. తన చెల్లి వర్షంలో ఒంటరిగా ఉందన్న విషయం తెలిసాక వాడు ఎలా ఆగుతాడు? రాహుల్ తన చేత్తో ఆమె కన్నీళ్లు తుడిచి తన జాకెట్ తీసి ఆ భుజాలు చుట్టూ కప్పాడు. పిచ్చి కోతి, ఎందుకు ఏడుస్తున్నావే? డ్రైవర్ అంకుల్కి దారిలో కారు పాడైందట. మేఘనమ్మకు ఫోన్ చేస్తే కంగారు పడుతుందని నాకే కాల్ చేశాడు. అందుకే వెంటనే వచ్చాను. నేను రానని ఎలా అనుకున్నావే? నా చెల్లి కష్టం వస్తే ఈ అన్నయ్య ప్రాణాలు అడ్డుపెట్టైనా వస్తాడు అన్నాడు ఆమె తల్లి నిమురుతూ. మరి వారం రోజుల నుంచి ఇంటికెందుకు రాలేదు? నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నీకు నా మీద కోపమా అన్నయ్యా అని చిన్నపిల్లలా అడిగింది వసంతి. రాహుల్ ఒక చేత్తో గొడుగు పట్టుకుని నవ్వుతూ కన్నీళ్ళను దాచుకునే ప్రయత్నం చేశాడు. కోపం లేదురా తల్లి, నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, కొంచెం బిజీ అయ్యాను అంతే. అయినా ఆ ఇల్లు ఇప్పుడు కొత్త వదనది, నేనెప్పుడు అక్కడే ఉంటే బాగోదు కదా. కానీ నీకు అమ్మకు నేనెప్పుడు దూరం అవ్వను. పద, వర్షం తగ్గేలా లేదు, కారు వచ్చే వరకు ఇక్కడే ఉందాం అంటామని జాగ్రత్తగా పక్కకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. వాళ్ళిద్దరు ఆ వర్షంలో ఒకరికొకరు ఆసరగా నిలబడిన తీరు, ఆ అన్న చెల్లెల స్వచ్ఛమైన అనుబంధం అక్కడి ప్రకృతిని కూడా పులకరింపజేసేలా ఉంది. వసంతికి రాహుల్ అన్న మాటల్లో ఏదో దాగి ఉందని అనుమానం వచ్చింది. ఖచ్చితంగా పల్లవ్ వదన వీణ్ణి ఏదో అని ఉంటుంది, అందుకే వీడు ఇంటికి రావటం లేదు. ఆ రోజు గదిలో నాతో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వదిన బుద్ధి ఏంటో నాకు అర్థమైంది. నీ వరుణ్ అన్నయ్యకు ఈ విషయం చెప్పాలి అని మనసులో బలంగా నిర్ణయించుకుంది వసంతి. మరుసటి రోజు ఉదయం వరుణ్ తన గదిలో ల్యాప్టాప్లో ఆఫీస్ మీటింగ్కి సిద్ధమవుతున్నాడు. పల్లవి బాల్కాన్లో నిలబడి తన కజిన్తో ఫోన్లో మాట్లాడుతుంది. ఆ మాటలు వరుణ్కి స్పష్టంగా వినిపిస్తున్నాయి. పల్లవి నవ్వుతూ, అవునే శృతి, ఆ అనాథ కుక్క అదే ఆ కార్తిక్ గాడి కొడుకు రాహుల్. వాడికి మొన్న నేను గట్టిగా క్లాస్ పీకాను, ఫ్రీగా దొరుకుతుంది కదా అని ఈ ఇంట్లో పడి మోస్తున్నావని ముఖం మీద అన్నాను. దెబ్బకు వాడికి రోషం వచ్చి రావటం మానేశాడు. వీళ్ళందరికీ వాడంటే ఎంతో ప్రేమ, ముఖ్యంగా ఆ మేఘన ఆంటీకి వాడు పెద్ద కొడుకట. కానీ నేను ఈ ఇంటి కోడల్ని, నా పెత్తనం సాగాలి అంటే ముందు ఆ రాహుల్ గారిని, ఆ తర్వాత ఆ రెండో భార్య మేఘన్ను ఇంట్లోంచి గెంటేయాలి. వరుణ్కేమో వాళ్ళమ్మంటే పిచ్చి, మెల్లగా వాడి బుర్రలో కూడా ఆవిడ మీద విషం నింపాలి అనేంత గర్వంగా కుట్రపూరితంగా చెబుతుంది. ఈ మాటలు వింటున్న వరుణ్కి గుండె ఆగినంత పనైంది. కాళ్ళ కింద భూమి కుంగిపోతున్నట్లు అనిపించింది. తాను ప్రాణంగా ప్రేమించిన భార్య పల్లవి తన దేవత లాంటి తల్లి గురించి, తమ్ముళ్లాంటి రాహుల్ గురించి ఇంత నీచంగా మాట్లాడుతుందా? పెళ్లి చూపుల్లో మీ అమ్మను సొంత తల్లిలా చూసుకుంటాను అని చెప్పిందంతా కేవలం ఒక నాటకమా? రాహుల్ ఇంటికి రాకపోవడానికి కారణం పల్లవి చేసిన అవమానమా? వరుణ్ రక్తం సలసల మరిగిపోయింది. కోపంతో చేతులు పిడికిలి బిగించాడు. వెంటనే బాల్కనీలోకి వెళ్ళి పల్లవ్ ఫోన్ లాక్కొని కింద పడేసి ఆమె చెంప పగలగొట్టాలి అనిపించింది. కానీ వరుణ్ అరవింద్ కొడుకు, ఎంతో పరిణితి చెందినవాడు. తొందరపడి గొడవ చేస్తే ఈ విషయం తల్లి మేఘనకు, తండ్రి అరవింద్కు తెలుస్తుందని వాళ్ళు ఎంతగానో బాధపడతారని ఆగాడు. తన భార్య వేసుకున్న ముసుగును ఆధారాలతో సహా బయటపెట్టి ఆమెకు సరైన బుద్ధి చెప్పాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. వరుణ్ వెంటనే కోపాన్ని దిగమింగుకొని ల్యాప్టాప్ తీసుకుని ఏమీ ఎరగని వాళ్ళ గదిలోంచి బయటకు వచ్చేశాడు. పల్లవ్ ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చి, ఏమండి, ఇప్పుడే వెళ్తున్నారా? మీకోసం బ్రేక్ఫాస్ట్ తీసుకురానా అని ఎప్పట్లాగే తీయగా అడిగింది. వరుణ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ చూపుల్లో ఒక రకమైన శూన్యం ఉంది. వద్దు పల్లవి, ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను బయట తింటాను
అని చాలా కఠినంగా చెప్పి వేగంగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. పల్లవికి వరుణ్ ప్రవర్తన కొద్దిగా వింతగా అనిపించినా ఆఫీస్ టెన్షన్ ఏమోలే అని లైట్ తీసుకుంది. కానీ ఆమె వేసుకున్న పునాదులు అప్పుడే కదలడం మొదలయ్యాయని ఆమెకు తెలియదు. ఆ రాత్రి 10 గంటలు అవుతుంది. మేఘన వంటగది పనులన్నీ ముగించుకుని తన గదిలోకి వచ్చింది. రాహుల్ ఇంటికి రాకపోవటం వల్ల ఆ మనసు ఎంతో అశాంతిగా ఉంది. మంచం మీద కూర్చుని తన పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ నిట్టూర్చింది. అరవింద్ స్నానం చేసి వచ్చి మేఘన పక్కన కూర్చున్నాడు. ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని, ఏమైంది మేఘన? రోజంతా గమనిస్తున్నాను, చాలా డల్గా ఉన్నావు. రాహుల్ గుర్తొస్తున్నాడా అని ఎంతో సున్నితంగా అడిగాడు. మేఘన తన వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంది. అవునండి, వారు రాకపోతే ఇల్లు వెలితిగా ఉంది. పల్లవ్ వాడిని అన్న మాటలు వాడి పసి మనసును ఎంత గాయపరిచాయో కదా. పల్లవి ఇంట్లో అందరితో పైకి నవ్వుతూ మాట్లాడుతుంది, కానీ ఆ మనసులో ఎంత ద్వేషం ఉందో నాకు అర్థం అవుతుంది. వరుణ్కి విషయం తెలిస్తే వారు తట్టుకోలేడు. నా కొడుకు కాపురం గురించి తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది అంటూ తన మనసులోని ఆవేదనను బయటపెట్టింది. అరవింద్ ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. భయపడకు మేఘన, అబద్ధం ఎప్పుడు ఒక అందమైన ముసుగు వేసుకుని వస్తుంది, కానీ నిజం ఎప్పుడు నగ్నంగా బయటపడుతుంది. పల్లవి నిజస్వరూపం వరుణ్కి దానంతటదే తెలిసే రోజు వస్తుంది. వరుణ్ నా కొడుకు. వాడి నిజం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా న్యాయం వైపే నిలబడతాడు. నువ్వు ఆ మాటలకు బాధపడ్డం మానేయి. ఈ ఇంటికి మహారాణి నువ్వే. నీ స్థానాన్ని ఎవరు కదిలించలేరు. రాహుల్ మన బిడ్డ, వాడెక్కడికి పోడు. వాళ్ళని మళ్ళీ ఈ ఇంటికి రప్పించే బాధ్యత నాది అని ఎంతో నమ్మకంగా దృఢంగా చెప్పాడు అరవింద్. మేఘన అతని గుండెల మీద తలవాల్చి, మీ మాటలు వింటూ ఉంటే నాకు కొన్నంత ధైర్యం వస్తుందండి. మీరు నా పక్కన ఉన్నంత వరకు ఏ కుట్రలు నన్ను ఏమీ చేయలేవు అని అంది. అరవింద్ ఆమె తల నిమురుతూ, నా ప్రేమ ఎప్పుడు నీ కవచంలానే ఉంటుంది మేఘన. 15 ఏళ్ల క్రితం నేను నా భార్యగా తీసుకొచ్చినప్పుడు ఎంత ఆదరించాను, ఇప్పుడు కూడా నిన్ను అంతే ఆదరిస్తున్నాను అంటూ ఆమె నుదుటి మీద ఎంతో ప్రేమగా ఆర్ద్రతగా ముద్దు పెట్టాడు. ఆ చల్లటి రాత్రి వారిద్దరి మధ్య ఉన్న ఆ పరిపూర్ణమైన ప్రేమ అన్యోన్యత ఒక మధురమైన కావ్యంగా సాగింది. వరుణ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఎప్పట్లాగే నార్మల్గా ఉన్నాడు. పల్లవి అతని దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమ ఉలకబోస్తూ కాఫీ ఇస్తూ ఉంటే వరుణ్ లోపల రగిలిపోతున్నా బయటకు మాత్రం చిరునవ్వుతూ తీసుకున్నాడు. సరైన సమయం చూసి అందరి ముందు వీళ్ళ అసలు రంగు బయట పెట్టాలి. నా తల్లిని, నా తమ్ముణ్ణి అవమానించిన ఈ అహంకారాన్ని వేళ్లతో సహా పీకేయాలి అని మనసులో బలంగా నిశ్చయించుకున్నాడు. శనివారం ఉదయం వరుణ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అందరు వినేలా అరవింద్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. నాన్న, ఈ రోజు రాత్రి మన ఇంట్లో ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నాను. నా బిజినెస్లో ఒక పెద్ద అచీవ్మెంట్ జరిగింది. దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయాలి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక మంచి గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాను అని ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. అరవింద్ ఆనందంగా, అలాగా వరుణ్, చాలా సంతోషం, ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం అని అన్నాడు. పల్లవి కళ్ళు ఆస్తి పేరు వినగానే మెరిశాయి. అమ్మో, పెద్ద గిఫ్ట్ అంటున్నాడు. బహుశా నా పేరు మీద ఏదైనా ప్రాపర్టీ రాసిస్తాడేమో అని మనసులో సంబరపడుతూ, కంగ్రాట్స్ ఏవండి, మీరు ఈ అనౌన్స్మెంట్ చేస్తారు అని నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని నటిస్తూ వరుణ్ భుజం మీద చెయ్యి వేసింది. వరుణ్ నవ్వుతూనే ఆ చేతిని పక్కకు తీశాడు. మేఘన వరుణ్ దగ్గరకు వచ్చి, ఏం గిఫ్ట్ నాన్న అని అడిగింది. వరుణ్ మేఘన చేతులు పట్టుకుని, నీకు ఇష్టమైన గిఫ్టే అమ్మా. ఈ రోజు రాత్రికి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. రాత్రికి అన్నీ నీ చేత్తోనే స్పెషల్గా వండాలి అని చెప్పాడు. మధ్యాహ్నం వరుణ్ నేరుగా కార్తీక్ ఇంటికి వెళ్ళాడు. రాహుల్ ఇంట్లోనే ఉన్నాడు. వరుణ్ని చూడగానే రాహుల్ ఆశ్చర్యపోయాడు. వరుణ్ అన్నయ్య, నువ్వేంటి ఇక్కడ అని కంగారుగా అడిగారు రాహుల్. వరుణ్ వాడి భుజం పట్టుకుని, ఏంట్రా, నువ్వు ఇంటికి రాకపోతే నేను రాకూడదా? వారం రోజుల నుంచి నిన్ను చూడక అమ్మ ఎంత కుమిలిపోతుందో తెలుసా? వసంతి ఏడుస్తూనే ఉంది. ఈ రోజు రాత్రి మన ఇంట్లో ఒక చిన్న పార్టీ ఉంది. నా తమ్ముడుగా నువ్వు ఖచ్చితంగా రావాలి అని పట్టుబట్టాడు. రాహుల్ తలదించుకుని, వద్దన్నయ్యా, వదినకు నేను అక్కడ ఉండటం ఇష్టం లేదు. నేను వస్తే అమ్మకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వరుణ్ గుండె కలుక్కుమంది. ఒరే పిచ్చివాడా, ఆ ఇల్లు నీది. నేను, వసంతి, సిరి నీకెలా తోడుగా ఉంటామో ఈ రోజు రాత్రి చూద్దువు గాని.
ఏ ఒక్కరి కోసమో నువ్వు అమ్మ ప్రేమను వదులుకుంటావా? సాయంత్రం 7 గంటలకల్లా నువ్వు అక్కడ ఉండాలి. ఇది నా ఆర్డర్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. రాహుల్కి వరుణ్ మాట కాదనలేక సాయంత్రం మేఘన ఇంటికి బయలుదేరాడు. రాత్రి 7 గంటలు. ఇల్లంతా దీపాలతో పూలతో అలంకరించబడి ఉంది. మేఘన, సిరి, వసంతి అంతా హాల్లో ఉన్నారు. పల్లవ్ ఖరీదైన పట్టుచీర కట్టుకుని వరుణ్ పక్కన ఒక మహారాణిలా కూర్చుని ఉంది. ఈరోజు వరుణ్ తన పేరు మీద ఏదో పెద్ద ఆస్తి రాయిస్తాడు అని ఆమె ఆశ. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వసంతి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రాహుల్. రాహుల్ అన్నయ్య అంటూ వసంతి పరిగెత్తుకు వెళ్ళి వాణ్ణి గట్టిగా వాటేసుకుంది. మేఘన కళ్ళల్లో ప్రాణాలు లేచి వచ్చాయి. పరుగున వెళ్ళి రాహుల్ని హత్తుకుని, ఒరే దొంగ, ఇన్ని రోజులు అమ్మను వదిలేసి ఎలా ఉన్నావురా అని కన్నీళ్లు పెట్టుకుంది. రాహుల్ కూడా మేఘన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. కానీ సోఫాలో కూర్చున్న పల్లవి ముఖం నల్లబడిపోయింది. కోపంతో రగిలిపోయింది. వీడు మళ్ళీ వచ్చాడా? వరుణ్కి గిఫ్ట్ ఇవ్వడానికి వీడికేం సంబంధం అని పళ్ళు కొరుక్కుంది. వరుణ్ లేచి రాహుల్ దగ్గరికి వెళ్ళి వాణ్ణి ఆప్యాయంగా పలకరించి పల్లవికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. అందరూ కూర్చున్న తర్వాత వరుణ్ హాల్ మధ్యలో వచ్చి నిలబడ్డాడు. అతని ముఖంలో ఎప్పటిదాకా ఉన్న చిరునవ్వు మాయమై ఓ గంభీరత్వం ఆవరించింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్తానన్నాను కదా. నా బిజినెస్ సక్సెస్ వెనుక ఉన్న అసలైన బలం ఏంటో ఈరోజు మీ అందరికీ తెలియాలి అని మొదలుపెట్టాడు వరుణ్. పల్లవి గర్వంగా నవ్వుతూ వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ పల్లవి వైపు తిరిగి కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఒక ఇంటి కోడలు మహాలక్ష్మిలా రావాలి. ఆ ఇల్లు ముక్కలు కాకుండా కాపాడాలి. కానీ మన దురదృష్టం ఏమిటంటే ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి రాలేదు, ఒక కుటిలమైన రాక్షసి వచ్చింది అని కరాఖండిగా అన్నాడు. ఆ మాటలు వినగానే హాల్లో ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. పల్లవి ముఖం పాలిపోయి, ఏమండి, ఏం మాట్లాడుతున్నారు అని కంగారుగా అడిగింది. వరుణ్ గట్టిగా నవ్వి, ఏం మాట్లాడుతున్నానా పల్లవి, నీ ముసుగును పీకేస్తున్నాను. పెళ్లి చూపుల్లో మా అమ్మని దేవతలా చూసుకుంటావని ఎంత గొప్ప నాటకం ఆడావే, కానీ పెళ్ళైన 3వ రోజుకే నీ అసలు స్వరూపం బయట పెట్టావు. మా అమ్మను రెండో భార్య అని, జాలి కొద్దీ నాన్న చేసుకున్న అదృష్టవంతరాలు అని నీ ఫ్రెండ్స్తో డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడిన మాటలు అమ్మ విన్నది. అయినా కూడా నా కాపురం ఎక్కడ పాడవుతుందో అని ఆ అవమానాన్ని దిగమింగి తన కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుంది మా అమ్మ అని ఉరుములో అరిచాడు వరుణ్. మేఘన ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వరుణ్కి విషయం ఎలా తెలుస్తుందో అర్థం కాక, వరుణ్ వద్దు నాన్న అని కళ్ళతోనే కొడుకును ఆపబోయింది. ఆగమ్మా, ఈరోజు నన్ను ఎవరూ ఆపలేరు అని వరుణ్ మేఘన్ను ఆపి మళ్ళీ పల్లవైపు తిరిగాడు. మా అమ్మను రెండో భార్య అన్నావు కదా. అవును, ఆమె రెండో భార్యే. కానీ ఆమె మా ఇంట్లోకి రాకముందు ఈ ఇల్లు ఒక శ్మశానం లాగా ఉండేది. నేను, నా చెల్లి సిరి తల్లి ప్రేమ కోసం అనాథల్లే ఏడుస్తూ ఉంటే తన ప్రాణాన్ని దారపోసి మమ్మల్ని పెంచిన కన్నతల్లి ఆమె. ఈ ఆస్తులి, హోదా అన్నీ మా అమ్మ పాదాల ముందు పడి ఉండే బానిసల పల్లవి. నీలా కేవలం ఆస్తుల కోసం నాటకాలు ఆడే రకం కాదు మా అమ్మ అని గర్జించాడు వరుణ్. అరవింద్ సీరియస్గా లేచి నిలబడ్డాడు. తన భార్యను పల్లవి అంత మాటన్నదన్న నిజం అతనికిప్పుడే తెలిసింది. కోపంగా అతని నరాలు బిగుసుకున్నాయి. కానీ తన కొడుకు ఎలా డీల్ చేస్తాడో చూడాలని సైలెంట్గా ఉండిపోయాడు. పల్లవ్ వణుకుతూ, వరుణ్, నేను అలా అనలేదు. ఎవరు నా మీద లేనిపోని కల్పించెబుతున్నారు అని బుకాయించడానికి ప్రయత్నించింది. వరుణ్ వెంటనే తన ఫోన్ తీసి ఆడియో రికార్డింగ్ ప్లే చేశాడు. నిన్న ఉదయం పల్లవి బాల్కాన్లో తన కజిన్తో మాట్లాడడం, ఆ అనాథ కుక్క రాహుల్ గాడి క్లాస్ పీకాను, ఆ రెండో భార్య మేఘన్ను ఇంట్లోంచి గెంటేయాలి, వరుణ్ బుర్రలో విషం నింపాలి అని చెప్పిన మాటలు హాల్ అంతా స్పష్టంగా వినిపించాయి. ఆ వాయిస్ వినగానే పల్లవికి కాళ్ళ కింద భూమి కుంగిపోయింది. ఇక తప్పించుకోవడానికి ఎలాంటి దారి లేదని ఆమెకు అర్థమైంది. భయంతో సోఫాలో కుప్పగొలిపోయింది. వసంతి, సిరి ఇద్దరూ కోపంతో రగిలిపోయారు. రాహుల్ తలదించుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వరుణ్ రాహుల్ దగ్గరకు వెళ్ళి వాడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. పల్లవి ముందు నిలబెట్టి, చూడు పల్లవి, వీడు నా తమ్ముడు. నా రక్తం పంచుకోకపోయినా మా అమ్మ ప్రేమను పంచుకున్నాం నా సొంత తమ్ముడు. వీడిని అనాథ కుక్క అని ఫ్రీగా తింటున్నాడు అని అంటావా?
ఈ అరవింద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆస్తుల్లో వరుణ్, సిరి, వసంతిలకు ఎంత వాటా ఉందో రాహుల్ కూడా అంతే సమానమైన వాటా ఉందని నాన్న ఎప్పుడో వీలు రాసేశారు. ఈ ఇంటి కొడుకు వాడు. వీని బయటకు పంపించే హక్కు నీకే కాదు, ఈ సృష్టిలో ఎవరికి లేదు అని తేల్చి చెప్పాడు. రాహుల్ ఆ మాటలకు బోర్న ఏడ్చేస్తూ వరుణ్ గట్టిగా కౌగిలించుకున్నాడు. వరుణ్ వాడి వీపు నిమురుతూ, పిచ్చివాడా, ఈ వదనదో లెక్కారా నీకు? ఈ అన్నయ్య బతికుండగా నీ కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క రానివ్వను. ఇది నీ ఇల్లు, ఇక్కడే ఉంటావు అని ధైర్యం చెప్పాడు. తర్వాత వరుణ్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి మేఘన కాళ్ళ ముందు కూర్చున్నాడు. ఆమె చేతులు పట్టుకుని, నన్ను క్షమించమ్మా, నేను చేసుకున్న ఒక రాక్షసి వల్ల నువ్వు ఇన్ని రోజులు ఏడ్చావు. నా కాపురం కూలిపోతుందన్న పచ్చి ప్రేమతో నీ ఆత్మగౌరవాన్ని చంపుకున్నావు. కానీ నా భార్య కంటే, నాకు జన్మనిచ్చిన ప్రేమ కంటే, నాకు జీవితాన్నిచ్చిన నా మేఘన అమ్మే నాకు ముఖ్యం. నిన్ను దేవతలా చూడలేని ఏ బంధం నాకు వద్దమ్మా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మేఘన కొడుకును హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. నువ్వు నా కోసం నిలబడ్డావు కదరా, నా జన్మ ధన్యమైంది, నా పెంపకం గెలిచిందిరా కన్నా అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది. వరుణ్ పైకి లేచి పల్లవి వైపు తీవ్రంగా చూశాడు. పల్లవి, మా అమ్మ గురించి కానీ నా తమ్ముడు గురించి కానీ ఏ రోజైతే నీ నోటి నుంచి ఆ మాటలు వచ్చాయో ఆ రోజు నా మనసులో నువ్వు నా భార్యగా చచ్చిపోయావు. ఆస్తులు చూసి పెళ్లి చేసుకున్నా నీలాంటి స్వార్థపర్రాలికి ఈ ఇంట్లో క్షణం కూడా చోటు లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని వేలు చూపిస్తూ ఆజ్ఞాపించాడు. పల్లవి భయంతో వణికిపోతూ వరుణ్ కాళ్ళ మీద పడింది. వరుణ్, నన్ను క్షమించు, నాకు బుద్ధి లేదు, ఏదో అహంకారంతో అలా మాట్లాడాను, ఇంకెప్పుడలా చెయ్యను, నన్ను వదిలేయకు అని బ్రతిమలాడింది. కాని వరుణ్ మనసు కరగలేదు. నా దగ్గర నీ మొసలి కన్నీరు పనిచేయలేదు. మా అమ్మ ఆత్మగౌరవాన్ని తాగడానికి తాకడానికి ప్రయత్నించావు. దానికి ఇదొక్కటే శిక్ష. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేపు ఉదయం నా లాయర్ నీకు డ్రైవర్స్ పేపర్స్ పంపుతాడు అని మాత్రం కనికరం లేకుండా చెప్పాడు. అరవింద్ కూడా పల్లవి వైపు చూసి, నీలాంటి అమ్మాయిని చూసి నా కొడుకు మోసపోయాడు అని బాధపడాలో, లేక మా పెంపకంలో ఉన్న బలం చూసి వరుణ్ మా కోసం నిలబడ్డాడు అని సంతోషపడాలో నాకు అర్థం కావటం లేదు. నా భార్యను అవమానించిన నిన్ను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను అని కఠినంగా చెప్పాడు. చివరికి పల్లవి తన తప్పును తెలుసుకుని కుమిలిపోతూ బట్టలు సర్దుకుని తలదించుకుని ఆ రాత్రే తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఉన్న ఒక చీడ వదిలిపోయినట్టుగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పల్లవి వెళ్ళిపోయాక ఆ ఇల్లంతా ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. రాహుల్, వరుణ్ ఇద్దరు చెరువు పక్కన మేఘను హత్తుకుని సోఫాలో కూర్చున్నారు. సిరి, వసంతి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నారు. అరవింద్ నిలబడి తన కుటుంబాన్ని గర్వంగా చూస్తున్నాడు. మేఘన రాహుల్ బుగ్గ నిమురుతూ, చూసావా రాహుల్, నీ అన్నయ్య నీ కోసం ఏం చేశాడు? ఇక ఎప్పుడు ఇంటికి రాను అని మొండికేయకు. ఈ ఇల్లు నీది, ఇక నీకెప్పుడు స్థానం ఉంటుంది అని అంది. రాహుల్ నవ్వుతూ, ఇక ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళనమ్మా అని అన్నాడు. వరుణ్ మేఘనతో, అమ్మా, నీకు విషయం చెప్పనా? పల్లవిని నేను బయటకు పంపించినందుకు నాకు ఎలాంటి బాధ లేదు. ఒక స్వార్థపరాలైన భార్య కన్నా ఒక అద్భుతమైన తల్లి నాకు మిగిలింది అన్న సంతోషమే నాకు ఎక్కువగా ఉంది. నా జీవితంలో మళ్ళీ నీకు నచ్చిన అమ్మాయిని తీసుకురా అని నవ్వాడు. అరవింద్ మధ్యలో కలగజేసుకుని, ఒరేయ్, మీ అమ్మ సెలక్షన్ ఎప్పుడు సూపర్గానే ఉంటుంది. నన్ను చూడు ఎంత బాగున్నాను. మీ అమ్మ సెలెక్ట్ చేసుకున్నందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అని జోక్ చేశాడు. ఆ మాటకి అందరూ పకపక నవ్వేశారు. ఆ ఇంటి నిశ్శబ్దం మళ్ళీ ఆనందంతో నిండిపోయింది. రాత్రి 11 గంటలైంది. పిల్లలంతా పడుకోవడానికి వెళ్లారు. మేఘన్ తన గదిలోకి వచ్చి అద్దం ముందు నిలబడి తన బొట్టు సరిచేసుకుంటుంది. ఈ రోజు జరిగిన పరిణామాలు ఆమెను ఎంతగానో కలిచివేసినా తన కొడుకు తన కోసం నిలబడిన తీరు ఆమె గుండెను గర్వంతో నింపింది. అరవింద్ వెనక నుంచి వచ్చి మేఘన్ను తన కౌగిల్లో బంధించాడు. ఆమె భుసం మీద గడ్డ మాంచి అద్దంలో ఆమె కళ్ళలోకి చూశాడు. ఏంటి మహారాణి, ఈరోజు మన వరుణ్ చేసిన పనికి చాలా గర్వంగా ఉన్నట్టున్నావు అని ఎంతో ప్రేమగా అడిగాడు. మేఘన అతని చేతుల మీద తన చేతులు వేసి, గర్వం కాదండి, అదృష్టం. నన్ను రెండో భార్య అని పల్లవి అవమానించినప్పుడు నేను చచ్చిపోయినంత పనైంది.
కానీ నా కొడుకు, ఆమె నా ప్రాణం, ఈ ఇంటికి ఏకైక దేవత అని అందరి ముందు చెప్పినప్పుడు నా కన్నీళ్లు ఆనందంగా మారాయి. ఇది కేవలం నా పెంపకం గొప్పతనం కాదు, మీరు నాకిచ్చిన ఈ స్థానం గొప్పతనం అని అతని వైపు తిరిగి గుండెల మీద వాలిపోయింది. అరవింద్ ఆమెను నెమ్మదిగా పైకెత్తి ఆ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు రెండో భార్యవి కాదు మేఘన, నా జీవితానికి మొదటి చివరి ప్రాణానివి. పల్లవి లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా నీ స్థానాన్ని ఇసుమంత కూడా కదిలించలేరు. నువ్వేడ్చిన ఆ రాత్రి నేను నీకు మాట ఇచ్చాను గుర్తుందా? నా ప్రాణం ఉన్నంత వరకు నీ కంట్లో కన్నీరు రానివ్వనని. నా కొడుకు ఈరోజు నా మాటను నిలబెట్టాడు. వరుణ్ మీద నాకు చాలా గర్వంగా ఉంది అంటూ ఆమె నుదుటి మీద ఎంతో ఆర్ద్రతతో ముద్దు పెట్టాడు. మేఘన సిగ్గుతో చిరునవ్వు చిందిస్తూ అతని ఛాతీని గట్టిగా పట్టుకుంది. మీ ప్రేమ ముందు నేనెప్పుడూ ఓడిపోవడానికే ఇష్టపడతాను అరవింద్ గారు. ఈ ఇల్లు, ఈ పిల్లలు, మీ ప్రేమ, ఇంతకంటే నాకేం వద్దు అని అంది. పల్లవని ఒక చీకటి మేఘం ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఆ కుటుంబంలో మళ్ళీ ప్రశాంతమైన వసంతం వికసించింది. గతం తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ 2 ఏళ్ల కాలం కర్పూరంలా కరిగిపోయింది. మేఘన అరవిందుల ఇల్లు ఇప్పుడు ఆనందాలకు, విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సిరి తన బోటిక్ బిజినెస్లో నగరంలోనే నెంబర్ 1 డిజైనర్గా పేరు తెచ్చుకుంది. అరవింద్ వ్యాపారాన్ని వరుణ్ తన భుజంపై వేసుకుని మరింత పైకి తీసుకెళ్లాడు. అయితే ఈ 2 ఏళ్లలో ఆ ఇంట్లో జరిగిన అతిపెద్ద పండగ రాహుల్ వసంతిల గ్రాడ్యుయేషన్. రాహుల్ ఇంజనీరింగ్లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించగా వసంతి ఆర్కిటెక్చర్లో టాప్ ర్యాంక్తో పాస్ అయింది. ఆ అన్న చెల్లెళ్ళిద్దరూ ఒకరినొకరు పోటీపడి చదువుకొని తమ తల్లిదండ్రుల కలలు నిజం చేశారు. ఆ రోజు యూనివర్సిటీ కాన్వకేషన్ డే. ఆడిటోరియం అంతా విద్యార్థులతో, వాళ్ళ తల్లిదండ్రులతో కిటకిటలాడుతుంది. ముందు వరుసలో అరవింద్, మేఘన, వరుణ్, సిరి ఎంతో గర్వంగా కూర్చుని ఉన్నారు. మేఘన వెనక వరుసలో కార్తిక్ కూడా వచ్చి కూర్చున్నాడు. తన కొడుకు రాహుల్ గోల్డ్ మెడల్ తీసుకుపోతున్నాడని తెలిసి అతని గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది. వేదిక మీద నుంచి రాహుల్ పేరు పిలవగానే ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగింది. ముఖ్యంగా వసంతి లేచి నిలబడి, అదిరా నా అన్నయ్య, కమాన్ రాహుల్ అంటూ గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టింది. రాహుల్ నవ్వుతూ వసంతి వైపు చెయ్యి ఊపుతూ వేదిక మీదకు వెళ్ళాడు. రాహుల్కి గోల్డ్ మెడల్ వేయబోతూ ఉండగా రాహుల్ వినయంగా మైక్ తీసుకున్నాడు. క్షమించాలి సార్, ఈ గోల్డ్ మెడల్ నా మెల్లో పడ్డానికి నేను అర్హుణ్ణి కాను. నాకు ఊహా తెలియని వయసులో నేను కింద పడి ఏడుస్తూ ఉంటే నా కన్నీళ్లు తుడిచి నన్ను గుండెలకు హత్తుకొని నాకు చదువుతో పాటు బ్రతికే ధైర్యాన్ని నేర్పించిన నా దేవత, నా తల్లి మేఘనమ్మ ఇక్కడే ఉంది. ఈ మెడల్ ఆ మెల్లో పడితేనే దానికి నిజమైన గౌరవం అని ఎంతో ఆదరతో చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆడిటోరియంలో నిశ్శబ్దం అలుముకుంది. మేఘన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వరదల రాలాయి. అరవింద్ ఆమె చెయ్యి పట్టుకుని పైకి లేపి వేదిక మీదకు తీసుకెళ్లాడు. రాహుల్ స్వయంగా ఆ గోల్డ్ మెడల్ తీసుకుని మేఘన మెడలో వేశాడు. మేఘన వాణ్ణి గట్టిగా కౌగిలించుకుని బోర్న ఏడ్చేసింది. నువ్వు నా ప్రాణం రాహుల్, నా పెంపకం ఏనాడు వృధా పోలేదురా కన్నా అని వాడి నుదుటి మీద పదే పదే ముద్దులు పెట్టింది. వెనక వరుసలో కూర్చున్న కార్తీకం ఈ దృశ్యం చూసి 2 చేతులు జోడించి మేఘనకు దండం పెట్టుకున్నాడు. నా కొడుకును ఒక ఆణిముత్యంలా తీర్చిదిద్దావు మేఘనమ్మ, నీ రుణం నేను ఏ జన్మలో తీర్చుకోలేను అని కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఏ రక్త సంబంధం లేకపోయినా తన పెంపకంతో ఒక అనాథ పసివాణ్ణి ఈరోజు యూనివర్సిటీ టాపర్గా నిలబెట్టిన మేఘన గొప్పతనం చూసి అరవింద్ గర్వంతో ఉప్పొంగిపోయాడు. వేడుకలన్నీ ఘనంగా ముగిశాయి. కానీ మేఘన మనసులో మాత్రం ఒక మూల చిన్న బెంగ మొదలైంది. వరుణ్కి ఇప్పుడు 29 ఏళ్ళు. పల్లవిచ్చిన మోసం, ఆ చేదనుభవం తర్వాత వరుణ్ మళ్ళీ పెళ్లి ఊసెత్తడం లేదు. తన ఆఫీసు, పని, కుటుంబం అంటూ ఒక యంత్రంలా మారిపోయాడు తప్ప తనకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయాడు. ఆదివారం ఉదయం మేఘన్ దేవుడి గదిలో దీపం పెట్టి హాల్లోకి వచ్చింది. వరుణ్ ల్యాప్టాప్ ముందు పట్టుకొని పని చేసుకున్నాడు. మేఘన వాడి దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ మూసేసింది. ఏంటమ్మా, ఒక ఇంపార్టెంట్ మెయిల్ పంపుతున్నాను అన్నాడు వరుణ్. మేఘన వాడి పక్కన కూర్చుని
వాడి చెయ్యి పట్టుకుంది. నాన్న వరుణ్, పల్ల వెళ్ళిపోయి 2 ఏళ్లు దాటింది. ఆ చేదు జ్ఞాపకాన్ని నువ్వింకా మనసులోనే పెట్టుకుని శిక్ష అనుభవించడం నాకిష్టం లేదు. జీవితంలో ఒకరు మోసం చేసినంత మాత్రాన ఈ లోకంలో మంచి వాళ్ళే లేరనుకోవటం తప్పు. నీకోసం ఒక మంచి అమ్మాయిని చూడాలని నాకు మీ నాన్నకు చాలా ఆశగా ఉందిరా అని ఎంతో నెమ్మదిగా ప్రేమగా అడిగింది. వరుణ్ నిట్టూర్చాడు. అమ్మా, నాకు పెళ్లి మీద, ఆడవాళ్ల మీద నమ్మకం పోయింది. బయట వాళ్ళ ముఖానికి ఉన్న మాస్క్ చూసి మోసపోయి నిన్ను మళ్ళీ బాధ పెట్టలేను. నాకు ఇలాగే ప్రశాంతంగా ఉంది. ఈ టాపిక్ వదిలేయమ్మా ప్లీజ్ అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. మేఘన బాధగా అరవింద్ వైపు చూస్తుంది. అరవింద్ ఆమె దగ్గరకు వచ్చి భుజం చుట్టూ చేయి వేసి, బాధపడకు మేఘన, కాలం అన్ని గాయాలను మానుపుతుంది. వాడి మనసును అర్థం చేసుకుని నిజమైన ప్రేమ వాడి జీవితంలోకి దానంతట అదే వస్తుంది. అప్పటి వరకు మనం వాడిని బలవంతం చేయకూడదు అని ధైర్యం చెప్పాడు. మేఘన అరవిందులు కలిసి నడుపుతున్న అరవింద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది అనాథ పిల్లలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాడు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచి ఒక స్కూల్కు ఫండ్స్ పుస్తకాలు ఇవ్వడానికి వరుణ్ ఒకరోజు స్వయంగా ఆ స్కూల్కు వెళ్ళాడు. అది నగర శివర్లలో ఉన్న ఒక చిన్న స్కూలు. వరుణ్ తన లగ్జరీ కార్ దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు. కారిడార్లో నడుస్తుండగా ఒక క్లాస్ రూమ్లోంచి మధురమైన గొంతుతో ఒక అమ్మాయి పిల్లలకు పాటలు చెబుతున్న శబ్దం వినిపించింది. వరుణ్ అప్రయత్నంగా ఆ క్లాస్ రూమ్ గుమ్మం దగ్గర ఆగిపోయాడు. లోపల ఒక అమ్మాయి లేత నీలం రంగు కాటన్ చీరలు, ఎలాంటి మేకప్ లేకుండా జుట్టు సింపుల్గా అల్లుకొని నుదుటిన చిన్న బొట్టుతో నిలబడి ఉంది. ఆమె పేరు నందిని. ఆమె ఆ స్కూల్లో ఒక టీచర్. పిల్లలకి ఏదో కథ చెబుతూ వాళ్ళతో పాటే తాను ఒక పసిపాపలా నవ్వుతుంది. ఆ నవ్వులో కల్మషం లేదు. ఆ కళ్ళల్లో ఎలాంటి గర్వం లేదు. ఇంతలో ఒక పిల్లాడు సడన్గా వాంతి చేసుకున్నాడు. పక్కన ఉన్న పిల్లలంతా చీచీ అంటూ దూరంగా జరిగాడు. కానీ నందిని ఏమాత్రం అసహించుకోకుండా వెంటనే పరిగెత్తుకు వెళ్ళి ఆ పిల్లాన్ని ఎత్తుకుంది. తన చీరకొంగుతోనే వాడి ముఖాన్ని తుడిచి వాడి వీపు నిమురుతూ, ఏం పర్లేదు నాన్న, నేనున్నాను కదా, భయపడకు అంటూ వాడిని వాష్రూమ్కు తీసుకువెళ్ళి శుభ్రం చేసింది. ఆ దృశ్యం మొత్తం గుమ్మం దగ్గర నుంచి చూస్తున్న వరుణ్ స్థానువుగా నిలబడిపోయాడు. పల్లవి లాంటి అమ్మాయిలు కనీసం ఇంటి పని వాళ్ళను కూడా మనుషులా చూడరు. కానీ ఈమె ఏ రక్త సంబంధం లేని ఒక అనాథ పిల్లవాడి వాంతిని తన చీరతో తుడిచి ఒక కన్నతల్లిలా వాడిని అక్కున చేర్చుకుంది. ఈ స్వచ్ఛత చూసిన వరుణ్కు తన తల్లి మేఘన గుర్తొచ్చింది. అనాథగా మిగిలిన రాహుల్కు మేఘన అలాగే ప్రేమను పంచింది. నందిని పిల్లాన్ని తీసుకుని బయటకు రాగానే గుమ్మం దగ్గర నిలబడిన వరుణ్ని చూసి ఆగిపోయింది. ఎవరు మీరు, ఎవరి కోసం వచ్చారు అని ఎంతో మర్యాదగా అడిగింది నందిని. వరుణ్ తడబడుతూ, నేను అరవింద్ ట్రస్ట్ నుంచి వచ్చాను. ప్రిన్సిపల్ గారిని కలవాలి అన్నడమ కళ్ళలోకి చూస్తూ. ఓ రండి, నేను తీసుకెళ్తాను అంటూ దారి చూపించింది నందిని. ఆ 5 నిమిషాల నడకలో వరుణ్ ఆమెని తదేకంగా చూశాడు. ఆమె నడకలో అణుకువ, మాటల్లో స్వచ్ఛత వరుణ్ మంచులాంటి మనసును కరిగించాయి. ప్రిన్సిపల్తో మీటింగ్ అయ్యాక వరుణ్ కావాలని నందిని గురించి ఆరా తీశాడు. నందిని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని, తండ్రి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అని, తల్లి లేదని కేవలం శివ దృక్పథంతోనే ఈ స్కూల్లో చాలా తక్కువ జీతానికి పనిచేస్తుందని తెలుసుకున్నాడు. ఆస్తి హోదా కంటే మనసులకు విలువ ఇచ్చే అమ్మాయి నందిని అని వరుణ్కి అర్థమైంది. మరుసటి రోజు వరుణ్ ఈ స్కూల్కి వెళ్ళిన విషయం గురించి మేఘన్ అడిగింది. వరుణ్ మొహమాట పడుతూనే నందిని గురించి, ఆమె చేసిన పని గురించి మేఘనకు చెప్పాడు. వరుణ్ కళ్ళల్లో ఉన్న ఆ ఆరాధన, మెరుపు చూసిన మేఘనకు అర్థమైపోయింది తన కొడుకు మనసు మళ్ళీ బతికింది అని. మేఘన ఏమాత్రం ఆలస్యం చేయకుండా అరవింద్తో కలిసి నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నందిని తండ్రి రామనాథం గారు ఒక చిన్న పెంకుటింట్లో ఎంతో సాదాసీదగా బతుకుతున్నారు. అరవింద్ లాంటి కోటీశ్వర్లు తమ ఇంటికి రావటంతో ఆయన కంగారు పడ్డారు. మేఘన చిరునవ్వుతో ఆయన చేతులు పట్టుకుని, రామనాథం గారు, మీరు కంగారు పడకండి. మేము ఒక గొప్ప ఆస్తిని అడగడానికి మీ గడప తొక్కాము. మీ అమ్మాయి నందిని సంస్కారం, ఆ మంచి మనసు గురించి మా కొడుకు వరుణ్ చెప్పాడు. ఆస్తులు అంతస్తులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ నందిని లాంటి మహాలక్ష్మి కోడలుగా వస్తే మా ఇల్లు కలకాలం చల్లగా ఉంటుంది. మీ అమ్మాయిని
మా వరుణ్కి ఇచ్చి పెళ్లి చేస్తారా అని సూటిగా అడిగింది మేఘన. మరి తర్వాత ఏం జరగబోతుందో రామనాథం గారు ఎలా రియాక్ట్ అవుతారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.